జీవన్ మరణమే. అన్ని పార్టీలకు పెను సవాల్గా మారిన లోక్సభ ఎన్నికలు మెజార్టీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ సర్కారు సుస్థిరత, ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం. ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు. ప్రధాన ప్రతిపక్షంపై కన్నేసిన కమలనాథులు. బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాలు గెలవాల్సింది. అధికారం కోల్పోయే ఇబ్బందులు గులాబీ పార్టీ. మెజారిటీ సీట్లే లక్ష్యంగా ఆపరేషన్. బీజేపీ సీక్రెట్ ఆపరేషన్. రంగంలో ప్రత్యేక బృందాలు. అభ్యర్థులకు అండగా షాడో టీంలు. అమిత్ షాకు నివేదికలు. ఆ 32 కోట్లు ఎవరు? అసెంబ్లీ ఎన్నికలు పెట్టి పట్టుబడి నగదులు ఎవరు తీసుకెళ్లడం? అయినా 43 కోట్లు తీసుకెళ్లింది 13 కోట్లే. సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేక డబ్బులు వదిలేశారు. గత నెల రోజుల్లో 14 కోట్ల స్వాధీనం. ఓనర్గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు. 2022లోనే చెప్పాను. నాటి సర్కారు విషయాన్ని పక్కదారి పట్టించింది. ప్రస్తుత దర్యాప్తులో నేను చెప్పింది నిజమని తేలింది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు. 3 నెలల బీఆర్ఎస్ను బొంద పెడతాం. కేసీఆర్ మా జోలికి వస్తే తడాకా చూపిస్తాం. 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు.